దేశ రాజకీయాల్లో ఏ చిన్న కదలిక కనిపించినా దాని ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. అలాంటిదిప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో ఒక చర్చ మెల్లగా మొదలైంది. అదేంటంటే బీజేపీలో కొత్త ప్రధాని అనే ప్రశ్న. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా రాజకీయ వర్గాల్లో, మీడియా చర్చల్లో, సోషల్ మీడియాలో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా ప్రధానమంత్రి పదవిపై చర్చ అంటే చాలా సున్నితమైన విషయం. కానీ రాజకీయాల్లో చర్చలు మొదలవడానికి ఒక్క మాట, ఒక్క సంకేత చాలు. తాజాగా బీజేపీ లోపల జరుగుతున్న పరిణామాలు, సీనియర్ నేతల కదలికలు, రాబోయే ఎన్నికలపై పార్టీ ఫోకస్ వాల్ ఇవన్నీ కలసి ఈ చర్చకు బలమిస్తున్నాయి. ఇక్కడ మొదట ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. ఇది అధికారిక వార్త కాదు. ఇది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ, విశ్లేషణ, ఊహాగానం మాత్రమే. అయినా కూడా ఈ చర్చ ఎందుకు ఇంత బలంగా వినిపిస్తోంది అన్నదే అసలు ప్రశ్న. బీజేపీ దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ. నాయకత్వం విషయంలో ఎప్పుడూ చాలా ప్లాన్డ్గా అడుగులు వేస్తుంది. గతంలో కూడా కీలక నిర్ణయాలు ఒక్కసారిగా ప్రకటించి దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన సందర్భాలున్నాయి. అందుకే ఇప్పుడు జరుగుతున్న ప్రతి కదలికను రాజకీయ విశ్లేషకులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ రాజకీయాలు, అంతర్జాతీయ అంశాలపై తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై చర్చకు దారితీస్తున్నాయి. ఇది కేవలం ఎన్నికల వ్యూహమా, లేక నాయకత్వ స్థాయిలో కూడా మార్పుల సంకేతమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొంతమంది విశ్లేషకులు ఏమంటున్నారు అంటే, బీజేపీ ఎప్పుడూ ఒకే నాయకుడిపై ఆధారపడే పార్టీ కాదు, నాయకత్వాన్ని తయారుచేసే పార్టీ. అందుకే రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్తతరం నాయకత్వంపై లోపలే చర్చలు జరగడం సహజమని అంటున్నారు. మరోవైపు మరికొందరు మాత్రం ఈ చర్చను పూర్తిగా ఖండిస్తున్నారు. ప్రధానమంత్రి పదవిపై ఎలాంటి సందేహం లేదు, ఇదంతా రాజకీయ ప్రత్యర్థులు సృష్టిస్తున్న గాసిప్ మాత్రమే అని వారు చెబుతున్నారు. నిజమే. ఇప్పటివరకు బీజేపీ నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ కొత్త ప్రధాని గురించి ఒక్క మాట కూడా అధికారికంగా రాలేదు. అయితే రాజకీయాల్లో ఒక విషయం గుర్తుంచుకోవాలి. అధికారిక ప్రకటన వచ్చేవరకు అన్నీ ఊహాగానాలే. కానీ ఊహాగానాలు ఎందుకు పుడుతున్నాయో అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ మరో అంశం కూడా ఉంది. దేశ రాజకీయాల్లో తరం మార్పు గురించి తరచుగా చర్చ జరుగుతుంది. యువ నాయకత్వం, కొత్త ఆలోచనలు, భవిష్యత్తు వ్యూహాలు ఇవన్నీ ప్రతి పార్టీకి అవసరం. బీజేపీ కూడా దీనికి మినహాయింపు కాదు. అందుకే నాయకత్వం విషయంలో దీర్ఘకాల ప్రణాళికలు ఉండడం సహజం. ప్రతిపక్షాలు మాత్రం ఈ చర్చను తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. బీజేపీలో అంతర్గత భేదాలు ఉన్నాయి, నాయకత్వ సంక్షోభం మొదలైంది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నాయి. అయితే బీజేపీ వర్గాలు మాత్రం ఇవన్నీ రాజకీయ దుష్ప్రచారమేనని కొట్టిపారేస్తున్నాయి. ప్రజల్లో కూడా మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొంతమంది దేశానికి స్థిరత్వం ముఖ్యమంటుంటే, మరికొందరు కొత్త నాయకత్వం వస్తే కొత్త దిశ వస్తుంది అని అభిప్రాయపడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో సహజమైన చర్చే. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ చర్చకు ఇప్పుడే పూర్తి విరామం పెట్టలేం. ఎందుకంటే రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, పార్టీ నిర్ణయాలే ఈ అంశానికి స్పష్టత ఇస్తాయి. అప్పటివరకు ఇది ఒక రాజకీయ చర్చగానే కొనసాగుతుంది. చివరికి ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. బీజేపీలో కొత్త ప్రధాని అనే అంశం ఇప్పటికైతే ఒక రాజకీయ చర్చ మాత్రమే. నిజమేంటన్నది అధికారిక ప్రకటన వచ్చినప్పుడే తెలుస్తుంది. అప్పటివరకు ఢిల్లీ రాజకీయాల్లో ఈ ప్రశ్న చుట్టూనే చర్చలు తిరుగుతూనే ఉంటాయి.